అన్నమయ్య జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం. అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకో పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీ శక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. 5 ఏళ్ళు ఒక్క టీచర్ని ఇవ్వలేదు. పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు, టీచర్ లేకుండా చదువు చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దారుణంగా అవకతవకలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, ఇంకో పక్క అన్నా క్యాంటీన్, ఇలాంటివన్నీ పెట్టడమే కాకుండా అర్చకుల కోసం, అదే మరిగా ఇమాములు మౌజముల కోసం, అదే మరి పాస్టర్ల కోసం ఆందోళన పెంచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే ఆలోచించాను. ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను. ఆ రోజు చెప్పింది, నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నాకు అనుభవం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి. అందుకే కలిసి వచ్చాం, ఆశీర్వదించండి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. అదే మాదిరిగా మిమ్మల్ని అడిగింది నేను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ 6 కానీ మిగిలినటన్నీ ఇస్తారని చెప్పాను. ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా పర్వాలేదు, నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి, అది కూడా పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ఇస్తూ వచ్చాం. నాకు సమస్యలు ఉన్నాయి. అయితే ఇంకొక మాట కూడా చెప్పాను, ఇవన్నీ జరగాలంటే ఆదాయం పెరగాలి, సంపద సృష్టించాలి, దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను. దానికోసం ఈరోజు మీరు ఆలోచిస్తే 18 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు. వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారిపోయేట్టుగా చేశారు, భయపెట్టేశారు. మనకు తెనాలి రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చారు. ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం. దేనికోసం అంటే నా కోసరం కాదు, నా బిడ్డల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి
20 లక్షల కోట్ల రూపాయలు 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అడుగుతున్నా? పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. ఇది 2 ఏళ్లలో ఇది వస్తాయి, ఆ తర్వాత ఇంకా వస్తాయి. ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను ఓపెన్ చేసింది రాయచోటిలో కూడా పరిశ్రమలు రావాలి. ఒక సోలారే కాదు, అనేక పరిశ్రమలు రావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా. దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను. ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా పనిచేస్తున్నాయి. సార్, నేను ఇక్కడి నుంచి పనిచేస్తున్నా, ఒక ఆయన 5 లక్షలు 6 లక్షలు వస్తూ ఉంది, ఇంకొక ఆయన 50 లక్షలు ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది. కానీ ఒక 6 గంటలు ఈ పని చేసి మళ్ళా నేను హార్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను, మా తల్లిదండ్రులను ఇక్కడి నుంచే చూసుకుంటానని చెప్పిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి ఆ రోజు. అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే మెషిన్తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి 10 రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది. 10 మందితో కలిస్తే మళ్ళా మెషిన్తో ఎంచోపైన పనిచేస్తే పిచ్చి పడుతుంది కాబట్టి మనుషులతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నా. అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఉద్యోగాలు కల్పించాలని, ఏ మండలానికి ఆ మండలంలోనే ఉద్యోగాలు కల్పించాలని అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మీరు చూశారు అన్ని రోడ్లు ఏం తమ్ముళ్ళు, అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గోతులే. మళ్ళీ నాకు చాలా కష్టమైంది. అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి, మళ్ళా